హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్న ఒక రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దానికోసమైతే 1 కిలో అయితే చికెన్ తీసుకున్నానండి. తర్వాత ఒక 2 ఆనియన్స్, కొంచెం జీడిపప్పునైతే ఈ విధంగా మిక్సీ పట్టుకుంటున్నానండి. చికెన్ అయితే ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్ అయితే కడాయిలో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని, తర్వాత అయితే చికెన్ అంతా అందులో వేసుకొని, ఇదైతే ఓన్లీ చికెన్ మాత్రమే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అయితే బాగా ఫ్రై అయిందండి. చికెన్‌లోంచి మనకి వాటర్ వస్తది కదా! ఆ వాటర్ అంతా అయిపోయిన తరువాత మనమైతే ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ నేను ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ అండ్ జీడిపప్పు పేస్టు, తరువాత పసుపు, సాల్టు, కారం వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టుగా అయితే ఇదంతా మనం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చూసారా చికెన్ అంతా ఎంత యమ్మీగా కనిపిస్తుందో కదండీ! ఈ చికెన్ బిర్యానీ అయితే నేను ఫుడ్ అండ్ ఫార్మ్ వీడియోస్‌లో అయితే చూసానండి. ఆ అంకుల్ చేసే రెసిపీస్ అయితే మాకు చాలా ఇష్టం అనమాట. అక్కడ చూసి నేర్చుకున్నానండి. నెక్స్ట్ అయితే బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ కోసం ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత గ్రీన్ చిల్లీ, ఆనియన్ ఇంకా బిర్యానీలో వేసుకుంటాం కదా స్పైసెస్ అవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తరువాత ఈ చికెన్‌లో మనం బాగా కలుపుకొని పెట్టుకున్నాం కదా! అందులో కూడా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నానండి. నేను ఈ బిర్యానీలో అయితే చాలా తక్కువ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ కర్రీలో వేసుకున్నాను కాబట్టి ఇక్కడైతే చాలా తక్కువ వేసుకున్నానండి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. నేను చూసిన వీడియోలో అయితే వాళ్ళు చిట్టి ముత్యాలు రైస్ తోటైతే ట్రై చేశారు. నేనైతే నార్మల్‌గా రెగ్యులర్‌గా ఇంట్లో ఏ రైస్ అయితే వాడతామో ఆ రైస్‌తోనే ట్రై చేశానండి. చాలా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా నచ్చుతది మీకు కూడా. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను రైస్ క్లీన్ చేసుకొని, కడిగిన తరువాత ఆ రైస్ అయితే బిర్యానీలో వేసుకున్నాను. తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీని ఇందులో వేసుకొని, నేను రైస్‌కు తగ్గట్టుగా వాటర్ అయితే ఇందులో వేసేసుకున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకొని మనము సాల్ట్ అది చెక్ చేసుకొని, మనం కర్రీలో సాల్ట్ వేసుకున్నాం కదండీ! సో, అందుకు ఇక్కడ మనం సాల్ట్ చెక్ చేసుకొని, మనకు సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ అనేది వేసుకోవచ్చండి. చూసారా ఉడుకుతుంది. ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటదండి. దీనిలోకి కర్రీ గానీ, పెరుగు చట్నీ గానీ ఏది అవసరం ఉండదనమాట. నేనిప్పుడు మసాలాలు వేస్తున్నానండి. గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ కలిపైతే కొంచెం వేసుకున్నాననమాట. ఇంగోండి బిర్యానీ అయితే ఇంక రెడీ అయిపోతుంది. మనము ఇంకిప్పుడైతే సిమ్‌లో పెట్టుకోవడమేనండి. మా ఇంట్లో వాళ్ళకైతే బిర్యానీస్ అంటే చాలా ఇష్టం. మా పిల్లలకు అండ్ మా హస్బెండ్‌కి. సో, ఈ బిర్యానీ అయితే ఇంకా ఇష్టమనమాట. చాలా టేస్టీగా ఉంటదండి. నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు కూడా నచ్చుతది. నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ కూడా చేశానండి. చికెన్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకొచ్చారని చెప్పేసి చికెన్ కర్రీ కూడా చేశాను. ఈ చికెన్ బిర్యానీలోకి కర్రీ అవసరం లేదండి. నార్మల్‌గానే చాలా టేస్టీగా ఉంటదండి. ఈ చికెన్ బిర్యానీ ఫుడ్ అండ్ ఫార్మ్ అంకులు తింటారు కదా! అబ్బబ్బబ్బా! సూపర్‌గా ఉంది అని సేమ్ అలాగే వచ్చిందండి. ఆ వీడియోస్‌లో చాలామందికి ఆ అంకుల్ తినడం అంటే చాలా ఇష్టం కదా! మేము కూడా అలా చూసే నేర్చుకున్నాననమాట. ఈ చికెన్ బిర్యానీ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటదండి. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. ఇంకా చేయని వాళ్ళు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. రియాన్సీ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రియాన్సీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.